బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, చెప్పండి. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. సో గెలుపు సులువా అన్నదే నా ప్రశ్న. ఎందుకంటే గతంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పోయినసారి మున్సిపల్ ఎన్నికల్లో రాలేదు. 100% స్ట్రైక్ రేట్ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అన్ని మున్సిపాలిటీలు కూడా. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అండ్ కాంగ్రెస్ పార్టీలోనే కొంత అంతర్మదనం కనిపిస్తోంది, మంత్రులు ఎమ్మెల్యేలో కూడా కొంత అసహనం కనిపిస్తోంది అన్నది గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎట్లా చూస్తున్నారు ఈ ఎన్నికల్ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కొంచెం దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాక మీరు చెప్పిన ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఇస్తాను. కానీ ఇవాళ దాకా గత 15 రోజుల నుంచి దినం తప్పించి దినం అట్లా ఎన్నికల కాబట్టి తరఫున నేను మొత్తం రాష్ట్రాన్ని తిరుగుతున్నాను. అందులో భాగంగా ఇవాళ కొంచెం దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలో తిరిగి వచ్చాను. అందుకనే మధ్యాహ్నం దానిలో ఒక 7 నిమిషాలు లేట్గా జాయిన్ అయ్యాను. ఏమంటానంటే, ఏ పార్టీ గెలిస్తే ఏమిటి అంటే, ఒక రకంగా శ్రీశ్రీ గారు అన్నట్టు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం. ఏ పార్టీ గెలిచినా ఒప్పి కట్టేది మనకే కదా అంటున్నాను. నేను 3 పార్టీలు అక్కడ వాళ్ళు చూస్తున్నాను. జాతిపిత, భూతిపిత కలిసి మొదలు పెడితే అనవసరంగా చాలా విషయాలు, అసలు మున్సిపాలిటీలో ఏది కావాలో అది ఇడిచిపెట్టి అన్ని మాట్లాడారు. చూసాను అలా మున్సిపాలిటీలో నివాసయోగ్యమైన పట్టణాలు, నివాసయోగ్యమైన గ్రామాల ఎజెండా ఎక్కడైనా ఉందా చూడండి. మొత్తం నేను గత 15 రోజులు తిరుగుతున్నాను. ఎంతసేపు ప్రపంచ రాజకీయాలు కూడా అంటున్నాను. నేను మొన్న కౌన్సిలర్ అభ్యర్థి ప్రచారం ఊరేగిపోతే కొద్దిసేపు ఆసక్తి నిలబడి చూశాను. దాన్ని గుర్తుపట్టరు, అక్కడికి నిలబడి చూశాను. నేను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, అమెరికా తో లొంగిపోయింది అని మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మోడీ లొంగిపోయిందని. అటు పక్కన ఎక్కడి కౌన్సిల్ ఎన్నికలు, అమెరికా ఏంటిది, మోడీ ఏంది, ట్రంప్ ఏంది, ఈ మాటలు అవసరమా చెప్పండి. అట్లాగే దేశం సంగతి ఇక్కడ తిట్ల పురాణాలు నడుస్తున్నాం, చూస్తున్నాం కదా. అన్ని అంటే అనగొండ దానిలో నాకు పాత వెంకటి పాట గుర్తొస్తుంది. ఎందుకంటే కొంచెం తేలిక చేద్దామని, మీరు అడిగిన దానికి చెప్తారు కానీ దీన్ని మన మీటింగ్ తేలిక చేద్దామని మాట్లాడుతున్నా. అంటే మన టౌన్ పక్కకి వెళ్ళొద్దురో డింగరి, మోసపోవద్దు పాట ఉంటది. ఇప్పుడు నేను కొత్త పాట కట్టిన, నేను ఓట్ల పండుగ వచ్చిందిరో డింగరి, అందినంత దండుకుందాంరా డింగరి అని. మంచి ఓట్ల పండుగ వచ్చింది సందర్భంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సమస్య లేదు వాళ్ళకి. మోరీ చక్కగా ఉన్నా సరే, లేకపోయినా సరే, లేకపోతే పారిశుద్ధ్యం లేకపోయినా సరే, ఏవైతే ఈసారికి అయితే సచిన్ దానికి వచ్చింది కట్నం వచ్చిపోతున్నారు. నేను శివారు మున్సిపాలిటీలు అట్లానే ఉన్నాయి, అసెంబ్లీలు అట్లానే ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అట్లానే ఉన్నాయి. మీరు అన్న పండుగ వాతావరణమే, ఒక్కరోజు పండుగ. నేనేమంటే ప్రజలు చాలా తప్పడుతుండ్రు శ్రీకాంత్. నేనేమంటా అంటే, ప్రజలు తప్పు కానీ సచిన్ దానికి వచ్చింది కట్నం, ఈ దుర్మార్గులు ఇప్పుడు తప్ప డబ్బులు ఇవ్వరు, ఈ మాట అంటున్నాను. దుర్మార్గులు అంటే ఏంటి, మార్గం తప్పిన వాడు దుర్మార్గుడు అవుతాడు. అది తిట్టేం కాదు. మళ్ళీ మనం నిష్పత్తిగా వాడతలేదు. నేనేమంటున్నానంటే, నాకు ఒకసారి ఆవేదన అనిపిస్తుంది, ఒక్కోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏమంటున్నానంటే, ఎన్నిక ఏదైనా ఆ ఎన్నికకి తగ్గ ఎజెండా ఉండాలా ఉండొద్దు అంటున్నాను. ఇట్ల గురించి మాట్లాడుతాను. ఇప్పుడు ఈ ఎన్నికలు ఏ ఎజెండా కావాలి? పట్టణాలలో పారిశుద్ధ్యము, మరుగుదొడ్లు, మురిక్కాలువలు, వీధి లైట్లు, రోడ్లు, పరిశుభ్రత ఇవి కావాలా? లేకుంటే రేవంత్ రెడ్డి మీద హరీశ్రావు మీద రేవంత్ రెడ్డి, అరవింద్ గుండె అంటే బండ అంటే పొట్టోడు, ఇదే మాట్లాడదామంట. మాట్లాడే అంతకన్నా నేను చెప్పలేకపోతున్నాను. కాదు, చూస్తున్నారు కదా. అంటే వ్యక్తి హననాన్ని, వ్యక్తి మన బాడీ షేమింగ్ చేస్తూ ఎన్ని రోజులు బతుకుతారు వీళ్ళు అంటున్నాను. ఇట్లా చేస్తే ఎట్లా అంటున్నాను నేను. ఎందుకంటే ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు దేని పనులు ఉండాలి? మేము వస్తే ఈ మున్సిపాలిటీకి ఏం చేస్తామని ఉండాలి. 3 పార్టీలు చూడండి. ఒక బీజేపీ పార్టీ, నేను బీజేపీ పార్టీకి చుట్టంగా పక్కన ఏమంటారంటే, బీజేపీ పార్టీ ఒక్కటి మాత్రమే రాష్ట్ర ఎజెండా ప్రకటించింది. అలా 2 అంశాలు నేను కీలకమైన చెప్తున్నాను. ఒకటేమో అవినీతి రహిత పాలన అందిస్తామని. నిజంగా అవినీతి పంకెల ఉందంటే మున్సిపాలిటీలు, పంచాయతీలే. మీరు పంచాయతీల కొంచెం వేరుగా, మున్సిపాలిటీలు అయితే పూర్తిగా అవినీతి పంకిలం అయిపోయినాయి కదా. ఎవరు వస్తే వాళ్ళ అధికారం చెలాయించుకున్నారు కదా. గత సంవత్సరంగా సరిగ్గా మనకి 1 ఇయర్ అయిపోయింది, పదవి కాలం అయిపోయి వాళ్ళది. నేనేమంటున్నాను, స్థానిక ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయాలంటే, ఇప్పుడు ఓటు పైసలు తీసుకున్నవాడు రేపు పొద్దున ఒక ఇల్లు కట్టుకుందాం, పరీక్షలు పోతే లంచబడితే ఏం ప్రశ్నిస్తారు చెప్పండి? ఏం ప్రశ్నించగలుగుతారు చెప్పండి? అందుకని అన్ని పార్టీలు ఇవాళ అసలు మున్సిపాలిటీ ఏం చేయడానికి పక్కకు పెట్టి దేశము, ప్రపంచము రాజకీయాలు మాట్లాడుతున్నాను. నెంబర్ 1. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్య మనకు సింగరేణి కాలేజ్ లో తట్టలు మోసే ఉద్యోగం వచ్చిన కొత్తలో మీరు అందరూ ట్రాన్సిస్టర్లు కొనుక్కునేవాళ్ళు, తట్టలు మోసే కార్మికులు. ఆ ట్రాన్సిస్టర్ ఒకటి ఉంది కదా, ఊళ్ళో పోయినప్పుడు దర్పం చూపించుకోవాలి, మేము రేడియో కొనుక్కుందామని చూసుకునే క్రమంలో ఊళ్ళో పోతుంటే ఇది వార్త ఆహరించి మొదలు పెడితే అన్ని వార్తలన్నీ వింటుంటారు. అది అర్థమైన అర్థం కాదు. వింటుంటే ఒక చావిడి దగ్గర ఒక ఆయన రేడియో పెట్టుకుని కూర్చున్నాడు, ఒక సింగరేణి కాలేజ్ పనిచేసే ఉద్యోగి.
ద అమెరికన్ కాంగ్రెస్ అని. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఎన్నిక జరుగుతుంటే ఏంది అనేది దాని మీద వార్తలు వస్తున్నాయి. ద అమెరికన్ కాంగ్రెస్ అనేది అక్కడ కూర్చున్న బాగా నిరక్షరాస్యులు ఏమనుకుంటారంటే, అరే ఈడ కూడా కాదు, అమెరికాలో కూడా మన కాంగ్రెస్ ఉంది రాండి. అట్లా పరిస్థితి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే, ఈ గత 15 రోజులుగా నేను 3-4 విషయాలు గమనించిన. నెంబర్ 1, ఊళ్ళో లేని ఓటర్లను ఎట్లా ఆకర్షించాలంటే ఊళ్ళో పైన వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు మొక్కి దండం పెట్టి ఓట్లు అడుగుతున్నారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే వాళ్ళ తరలించే ఏర్పాట్లు. ఇప్పుడు ఇవాళ ఇంకొక మీరు అన్నట్టు 1 అవర్ లో అయిపోతుంది. 5కి 3-4 ఇంకో 1 అవర్, ఇంకో 70 minutes లో అయిపోతుంది. ఈ తర్వాత అసలు తతంగం ఇప్పుడు మొదలవుతుంది అనుకుంటే, తతంగం ఇప్పటికే మొదలైంది శ్రీకాంత్ గారు. ఇప్పటికే మైసమ్మ, పోచమ్మ గ్రామ దేవతలు ఉంటారు కదా, ఇప్పుడు ఓటర్ గ్రామ దేవతలు తయారైంది. ఓటర్లే గ్రామ దేవతలు. ఇప్పుడు అందరూ ఓటర్లు గ్రామ దేవతలే. వీళ్ళకి అందరూ మొక్కే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వరాలు ఇచ్చే ఓటర్లు కదా. ఇప్పటికే చాలా పంచాయతీలు మన మున్సిపాలిటీలలో కిలో మటన్, కిలో చికెన్, లేకపోతే ఫుల్ బాటిల్, అంటే ఒక ఓటర్ ఉంటే పావు వాటర్, 2 ఓటర్లు ఉంటే అర, 3 ఓటర్లు ఉంటే ఫుల్ బాటిల్. ఇప్పటికే తెల్లారు లేచే వరకు ఇంటి ముందు పెట్టి వస్తున్నారు. నేను ఇక్కడ కేవలం గ్రామీణ ప్రజలను లేకుంటే పట్టణ ప్రజలు అవమానిస్తలేను. మా అడ్వకేట్ ఎలక్షన్స్ అని శ్రీకాంత్ గారు మొన్నటికి మొన్న 30 జనవరి జరిగింది. మా చదువుకున్న వాళ్ళు కదా, అడ్వకేట్లు, సమాజానికి నీతులు చెప్పేటోళ్ళు కదా, మంచి పని చేసేవాళ్ళు కదా. ఇక్కడ కూడా ఒక అడ్వకేట్ అతను ఆవేదన, రామోహన్ గారు మీరు బతికిపోయిండు, ఈ పోటీ చేస్తలే, ఈ రాజకీయాలు విడిచిపెట్టిండు. కానీ ఏమైందంటే మా బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి నాకు తెల్లారి నేను తలుపు తెచ్చేలోగా నా ఇంటి ముందట 1 కిలో చికెన్, 1 కిలో మటన్, అట్లానే ఒక ఫుల్ బాటిల్ పెట్టి ఉంది, దేవతకు పెట్టినట్టు. ఏం చేయాలో తోసక ఎవడు పెట్టిన ఆ బాట తెలిస్తే, ఇవో నీకు ఇష్టం లేకపోతే తీసుకోకసారి పంచిపెట్టు, నేనైతే వచ్చి తీసుకుపోను అన్నట. అంటే ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ బావ, మా